హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుతుగీతం ఛానల్. ఇవాళ మనం జమిలీ ఎన్నికలంటే ఏమిటో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం ఎలక్షన్స్ అంటే పార్లమెంటుకు ఒకసారి, అలాగే అసెంబ్లీకి ఒకసారి, మళ్ళీ స్థానిక సంస్థలకు అంటే పంచాయతీలకు ఇంకొకసారి ఇలా ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉంటామన్నమాట. కానీ ఇంతకు ముందు కాలంలో అంటే 1951 నుంచి 67 ఈ మధ్య కాలంలో మనకి ఈ జమిలీ ఎన్నికలు అనేటటువంటిది మనకు నిర్వహించడం జరిగింది మన దేశంలో. అయితే మన దేశంలోనే కాదు, ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఈ జమిలీ ఎన్నికల విధానమే నడుస్తూ ఉందన్నమాట, అమలవుతూ ఉంది. మరి అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి అని అంటే, పార్లమెంటు నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ఏకకాలంలో అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దానినే మనం జమిలీ ఎన్నికలుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే భారతదేశంలో 1947కి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకి 1951 నుంచి 67 మధ్య కాలంలో జమిలీ ఎన్నికలను నిర్వహించిన ఆ తర్వాత కొన్ని మార్పులు చోటు చేసుకొని